హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతిస్ హోమ్. ఈరోజు వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రత్యేకత ఏమిటి, అలాగే ఆ రోజు చిన్ని కృష్ణుని ఎలా పూజించాలి అని పూర్తి వివరాలను షేర్ చేయబోతున్నాను. శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథి రోజు శ్రీకృష్ణుడు అవతరించారు. రోహిణీ నక్షత్రం లగ్నం నందు అర్ధరాత్రి సమయాన దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. భగవద్గీత అనేది హిందువుల పవిత్ర గ్రంథమే కాక సకల ధర్మాలు అందులో ఉంటాయి. ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు ఇందులో సమాధానం ఉంటుంది. ఇంతటి మహత్తరమైన గ్రంథాన్ని మనకు అందించిన శ్రీకృష్ణుడి జన్మదినం ఈ రోజున. అష్టమిలో పుట్టిన శ్రీకృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆయుధం పట్టకుండానే వెనకుండి కురుక్షేత్రాన్ని నడిపించిన మహాయోధుడు. అంతటి మహత్తరమైన వ్యక్తి శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిథిలో రోహిణీ నక్షత్ర లగ్నమందు జన్మించాడు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి తిథి, ముహూర్తం, సమయం లాంటి విషయాలతో పాటు ఆ రోజున ఎటువంటి పూజలు చేయాలి, అలాగే శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటి అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. ఈ రోజున చిన్ని కృష్ణుని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి 5248 సంవత్సరాలు అయిందని అంచనా. ఈ రోజున గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి. చిన్ని కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదాలు చిత్రించుకోవాలి. ఈ రోజున చిన్ని కృష్ణుడిని 3 రకాలుగా ఆరాధిస్తారు. సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం వేళ, అలాగే రాత్రి సమయంలో. మొదటి ఆరాధన ఈరోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుని పూజిస్తారు. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణుని ఇలా ఆరాధిస్తారు. రెండవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభిస్తారు. మొదట తల్లి దేవకిని పూజించిన తర్వాత మాధవునికి ప్రత్యేకంగా పూజ చేయాలి. మూడవ ఆరాధన అత్యంత ముఖ్యమైనది. దీన్ని అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరుపుతారు. ఎందుకంటే ఆ రోజు మురళీకృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలను నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు. ఈ రోజున ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణుని లీలలు, కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం, బాలకృష్ణ స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామాలు, అలానే భాగవతంలోని దశమ స్కందం చదవాలి. అలానే ఆలయాల్లో అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి. మొత్తం 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే అందరికీ 56 రకాల వంటలను ఆయనకి ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు. లేదా కాసిన్ని అటుకుల్లో కొంచెం బెల్లం వేసి సమర్పించిన ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషపడతాడు. ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను తీరుస్తాడు. ఈ రోజున శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే చాలా మంచిది. స్కంద పురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది. అలానే సంతానం లేక బాధపడేవారు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగు పెడతారని విశ్వసిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరం చిన్నారుల్లోనూ యువతుల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఇంటింటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు, పాలు, చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తానికి ఒకరిగా కానీ సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు. అలాగే ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణుడి వేషధారణలో కనిపిస్తారు. ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి తరిద్దాం. ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలని, విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తెలుసుకున్నారు కదండి శ్రీకృష్ణుడి జన్మాష్టమి గురించి పూర్తి వివరాలను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.